ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. డాక్టర్, సెలైన్ బాటిల్ కూడా ఖాళీ అయింది కదండి. నేనేం చెయ్యొద్దన్నాను కదా స్టూపిడ్. ఏం చేయకపోతే ఆ పిల్లకి ఏదో డౌట్ వచ్చేలా ఉందండి, అందుకే యాక్ట్ చేశా. ఏడ్చా. ఆ ఇంజెక్షన్ త్వరగా వేసి ఆ మేఘన వచ్చినా వచ్చేస్తుంది. ఏమైందిరా? ఇంజెక్షన్ ఇచ్చావా? ఇది ఎలాగండి ఇచ్చేది? బుద్ధి లేని వెదవా, ఇంజెక్షన్ ఇవ్వడం రాదా నీకు? You bloody rascal! నీ వల్ల మొత్తం ప్లాన్ స్పాయిల్ అయ్యేలా ఉంది. గివ్ ఇట్ టు మీ. మేడం మేడం, నాకెందుకు ఇస్తున్నారు మేడం? ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావురా ఇక్కడ? వీడెవడో ఏదో చేస్తున్నాడు. హెల్ప్ చేయండి. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? పట్టుకోండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? ఎవరు? ఆగు! ఆగు! ఎవరు నువ్వు? ఎవరు? 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 ఆగు! ఎవరు నువ్వు? పుష్ప ప్రాభవం
నన్నేం చేయొద్దు. హెల్ప్! నందు, మేఘన మేఘన నందు, ఎవరా నువ్వు? థ్యాంక్ గాడ్, వీడిని తప్పించాను కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదం జరుగుండేది. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, మేఘన అణువును మీటే మమతల మౌనం నీకేం కాలేదు కదా? నిలవదు ప్రాణం ఆ వంకే ప్రణయానికి శ్రీకారం. నా అరుపు విని నాకేమైనా అవుతుందని లేచావా? జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే, నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా? రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే, ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా? నాకు తెలుసు నందు, నా పైన నీకెంత ప్రేమ ఉందో. నా స్పర్శకు కదలావు, నా మాటకు లేచావు. అలాంటి నీ మనసుని, నీ ప్రేమని కట్టి పెట్టాను, అనుమానించాను. ఐఎమ్ సారీ నందు, ఐఎమ్ రియలీ సారీ నందు. దానిపై ఇంత ప్రేమేంట్రా నీకు? అది అరిస్తే లేచావా? నిన్ను శాశ్వతంగా పడుకోబెట్టాలి, దాన్ని జీవితాంతం ఏడిపించాలి అనుకున్నాను. కానీ నేను వేసిన ప్లాన్ మీ ఇద్దరి ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయడానికి చేసినట్టుంది నా సిచ్యువేషన్. అమ్మో, ఈ టైంలో ఆ ప్రతిమ పక్కనుంటే ఇదంతా చూసి తను నాకిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి నాకు పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని చచ్చిపోవాలనిపించేది. థ్యాంక్ గాడ్ తను లేదు. వీళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్.
వదిలేస్తే ఇలాగే ఇంకో 4-5 యుగాలు చూసుకుంటూ ఉండిపోయేలా ఉన్నారు. చూడలేక చేస్తున్నా. ఇక చాలు. వావ్ 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 వారే వా! ఎలాంటి ఇన్సిడెంట్ సిచ్యుయేషన్ సీరియల్స్ లో తప్ప ఎక్కడ చూడలేదు. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ లవ్. తన ప్రాణాలు పోతాయేమోనని కోమాలో నుంచి బయటకొచ్చాడంట. ఈమె వన్ అండ్ ఓన్లీ లవర్ ఐ హావ్ నెవర్ సీన్ బిఫోర్. మేఘనా, ఈ అమ్మాయి యాక్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్కి తీసుకొచ్చింది తనే. ఆరోహి గారు. ఓ థ్యాంక్స్ అండి. మీరు కాపాడకపోయి ఉంటే నా మేఘనకి చాలా బాధ కలిగి ఉండేది. కలిగించాలని బాధ పెట్టాలని చేశాన్రా. కానీ ఇలా నా ప్లాన్ అంతా బర్స్ట్ అయిపోయింది. ఏం చేద్దాం? యోర్ లక్, బట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఐల్ డిస్ట్రాయ్ యువర్ బోత్ లైఫ్స్. ఆరోహి గారు, ఏమైంది? ఏం లేదు. మీ ఇద్దరు ఎఫెక్షన్, లవ్ చూసి నా దిష్టి తగిలేలా ఉంది. కాదు కాదు, తగిలేస్తుంది. సులోచన ఆంటీ రాగానే విషయం చెప్పి దిష్టి తీయించాలి. ఇంకా ఇక్కడే ఉంటే నా దిష్టి మిమ్మల్ని కాల్చేసేలా ఉంది. అవునండి, ఏర్పాట్లు చేస్తాను. మీ తినాలకి వస్తాను. ఇంకెప్పుడు నిన్ను వదలనందు. అమ్మా, నందు, నందు, అసలు ఈ అమ్మని ఏం చేద్దాం అనుకున్నావురా? బుద్ధుందా నీకు? అసలు ఆ రోజు పూజ నుంచి వెళ్ళకురా అని బ్రతిమిలాడితే నా మాట వినలేదు. చూడిప్పుడేమైందో. అసలు దీనంతటికీ కారణం నువ్వు. ఆ రోజు ఫోన్ చేసి నువ్వు పిలవకపోతే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అమ్మా ప్లీజ్, ఈ మొమెంట్ని అలాంటి మాటలతో స్పాయిల్ చేయకు. ప్లీజ్ అమ్మా, కామ్ డౌన్. థ్యాంక్స్ అమ్మా. ఎందుకు? చెప్పినట్టు నోరు మూసుకున్నందుక? కాదమ్మా, నా బాధ తీర్చినందుకు, నా సంతోషాన్ని నాకు తిరిగిచ్చినందుకు. అవునమ్మా, నువ్వు నేను సంతోషంగా ఉండాలని చేసిన పూజ వల్లే
ఇవాళ నా మేఘన నన్ను అర్థం చేసుకుంది. మా మధ్య అపార్థం తొలగింది. తను, నేను, నా ఫ్యామిలీ, మన ఫ్యామిలీ హ్యాపీగా ఒకచోట చేరాం. అందుకు నీకు, నువ్వు పూజించిన అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. అమ్మా, తను ఫోన్ చేస్తేనే వెళ్ళాను, అందుకే యాక్సిడెంట్ అనుకోవద్దు. అసలు నా లైఫ్లో ఇలాంటి గండ ఉందేమో. ఆ దేవుడు ఇలా ప్లాన్ చేశాడేమో. మొత్తానికి ఇప్పుడు అందరూ హ్యాపీనే కదమ్మా. అవును నందు, ఇదంతా ప్లాన్డ్. ఏంటి మేఘనా, ప్లాన్డా? అవును, ఆ యాక్సిడెంట్ ప్లాన్డే కానీ దేవుడు చేసిన ప్లాన్ కాదు. ఎవరో, నీకు నాకు సంబంధించిన శత్రువులు ఎవరో ఓర్వలేని వాళ్ళు చేశారని అనుమానం వస్తుంది. ఏంటి, నీకు శత్రువులు కూడా ఉన్నారా అమ్మా? మా గొప్ప మనిషి దొరికావు మా వాడికి. అమ్మా అమ్మా ప్లీజ్. మేఘనా, ఏమంటున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నువ్వు చెప్పేది నిజమా? నా నందుని ఎవరు చంపాలని చూస్తారు? ఆ విష్ణువర్ధన్ జైల్లో ఉన్నాడు. ఇంకెవరు చంపాలని చూశారని నీ అనుమానం? నువ్వు ప్రతిమ ఇదంతా చేస్తుందని చెప్పి నందు నుంచి ప్రతిమను దూరం చేయాలని చూస్తున్నావు కదూ? అమ్మా, తను అలాంటిది కాదు. తను చెప్పిన దాంట్లో ఇందాకొకడు కత్తితో పడవాలని ట్రై చేశాడమ్మా. తన అరుపు విని నేను లేవటం నిజం. ప్రతిమ గురించి, ప్రతిమ మెంటాలిటీ గురించి నీకు తెలిసింది వేరు, తన అసలు రూపం వేరు. మీరు నా మాట నమ్మకపోతే ఇక్కడేం జరిగిందో నందుని కాపాడిన ఆరోహిని అడగండి. నాకంటే ముందు ఆవిడే ఆ రౌడీని అడ్డుకుంది. అవునా? అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. పోలీస్ కేసు పెట్టించాల్సిందే. ఆ లెటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు చూడలేదు. అలాంటప్పుడు డైరెక్ట్గా అతన్నే వెళ్ళి ఇవ్వమని చెప్పకుండా మీరెందుకు ఇచ్చారు? ఇలాంటివి చేయకూడదని తెలియదా? ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అనుకోలేదు సార్. సాయం చేసినట్టు అవుతుంది అనుకున్నాను సార్. సరే వెళ్ళు. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? వీ డోంట్ నో అబౌట్ దట్ సార్, బట్ అవి 20 hours బిఫోర్ నుండి వర్క్ చేయడం లేదని తెలిసింది. రెడీ చేస్తున్నారు. నిందితుడిని ఫస్ట్ అడ్డుకున్న ఆ అమ్మాయిని, అతని భార్యని, అతని తల్లిని పిలవండి. నమస్తే మేడం. నమస్తే సార్. అతని మొహం చూసారా? లేదండి, మాస్క్ ఉంది. నేను చూశాను. పెనుగులాటలో అతని మొహం చూశాను. మాస్క్ లాగాను. గుర్తుపడతాను కూడా సార్. గుడ్. నేను త్వరలో ఇలాంటి క్రిమినల్ పనులు చేసే పాత విధవల్ని పెరెట్కి ఏర్పాటు చేస్తాను. మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీ పూర్తి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. పిలిచినప్పుడు రావాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి ఎందుకు సార్? తను ఇప్పుడే కాదు, ఇంతకు ముందు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తనే నందు ప్రాణాలు కాపాడింది. అవునా? అప్పుడు ఇప్పుడు 2 సార్లు మీరే అతన్ని కాపాడారా? గ్రేట్. సరే, డీటెయిల్స్ ఇవ్వండి. అవసరం పడవచ్చు. కానిస్టేబుల్, డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. అమ్మా ఆరోహి,
ఏమీ అనుకోకు. నీ గురించి తెలియక అతనేదో మాట్లాడాడు. అవునండి, అనుమానించడం, ఆధారాలు వెతకడం వాళ్ళ డ్యూటీ కదా. అరే, వాళ్ళేదో నన్ను దోషి అన్నారన్నట్టు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇట్స్ అ ఫార్మల్ ఎంక్వైరీ. చియర్ అప్. అయినా ఆంటీ, నేను మిమ్మల్ని మీటప్ అవుదామని వచ్చాను. నా ఫ్యామిలీ మొత్తం ఫారెన్లో ఉంటారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తే, మీతో మాట్లాడితే ఆ ఫ్యామిలీ లేని లోటు ఫుల్ఫిల్ అయినట్టుంటుంది. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ రావడం, నందుని మళ్ళీ సేవ్ చేయడం. వాట్ అ కోఇన్సిడెన్స్, నో? నా బిడ్డ తిరిగి బ్రతికాడంటే దానికి కారణం నువ్వేనమ్మా. ఇప్పుడు నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వే. ఎప్పుడైనా రావచ్చు. అవసరమైతే మా ఇంట్లో కూడా ఉండొచ్చు. ఏం చేసినా నీ రుణం మేము తీర్చుకోలేం. నైస్ వర్డ్స్ ఆంటీ. ఇంట్లో కూడా ఉండొచ్చా? ఐ విల్ యూజ్ ఇట్ అండ్ ఐ నీడ్ ఇట్. డాక్టర్ గారు, ఇక మా నందుని ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచటం నాకిష్టం లేదు. ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీ ట్రీట్మెంట్ని ఇంట్లో అందించగలరా? ఓకే సులోచన గారు, జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మా బాధ్యతగా పనిచేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అతను ఇప్పుడు ఇక్కడే ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇంటికి తీసుకెళ్తాను సార్. అలాగే. మేడం, మీ డీటెయిల్స్ చెప్పండి. నందు, మేఘనా, లోపలికి రండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.